మన జీవితంలో చాలా పెద్ద సమస్యలలో ఒకటి కోపం. చిన్న విషయం జరిగినా మనం వెంటనే రియాక్ట్ అవుతాం, మాటల్లో గాయపరుస్తాం, తర్వాత పశ్చాత్తాపం పడతాం. కాని అప్పటికి ఆలస్యమైపోతుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను కోపంలో చెప్పిన మాటలు నా సంబంధాలను పాడుచేశాయి, నా ఇంట్లో శాంతి పోయింది, నేనే నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్రియమైన సోదరులారా, ఇది చాలా రియల్ సమస్య. కాని ఇస్లాం దీనికి స్పష్టమైన పరిష్కారమిచ్చింది. మొదటగా మనం అర్థం చేసుకోవాలి, కోపం పూర్తిగా తప్పు కాదు, అది ఒక సహజ భావన. కాని కంట్రోల్ చేయని కోపం ప్రమాదం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప మాట చెప్పారు. బలమైనవాడు ఎవరు అంటే ఇతరులను పడగొట్టేవాడు కాదు, కోపంలో తనను తాను కంట్రోల్ చేసుకునేవాడు. ఇది నిజమైన బలం. ప్రియమైన సోదరులారా, మనం జిమ్లో బాడీ బిల్డ్ చేస్తాం, కాని మన కోపాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవడం లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, కోపం ఎక్కడి నుండి వస్తుంది? హదీదులో ఉంది, కోపం శైతాన్ నుండి వస్తుంది. అంటే మనం కోపంలో ఉన్నప్పుడు మన నిర్ణయాలు సరైనవి కావు. అందుకే ఇస్లాం మనకు ప్రాక్టికల్ స్టెప్స్ ఇచ్చింది. మొదటగా, కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రవక్త చెప్పారు, ఎవరికైనా కోపం వస్తే అతను మౌనంగా ఉండాలి. ఇది చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఎక్కువ నష్టం మాటల వల్లే జరుగుతుంది. రెండవది, అల్లాహ్ను గుర్తు చేసుకోవాలి. ఔజు బిల్లాహి మినష్ షైతాన్ అని చెప్పాలి. ఇది శైతాన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మూడవది, స్థానం మార్చాలి. నిల్చున్నా ఉంటే కూర్చోండి, కూర్చున్నా ఉంటే పడుకోండి. ఇది కోపాన్ని తగ్గిస్తుంది. నాలుగవది, వుజూ చేయాలి. హదీదులో ఉంది, కోపం అగ్నిలాంటిది, నీరు దాన్ని ఆర్పుతుంది. ఇది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. ప్రియమైన సోదరులారా, మనం ఈ చిన్న స్టెప్స్ను ఫాలో అయితే మన జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక రియల్ ఉదాహరణ. ఒక వ్యక్తి చాలా త్వరగా కోపం పడేవాడు. ఇంట్లో చిన్న విషయాలకే అరిచేవాడు. ఒకరోజు అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను నా కోపాన్ని కంట్రోల్ చేస్తాను. తరువాత అతను ప్రతిసారి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం ప్రారంభించాడు. వుజూ చేసేవాడు. కొన్ని వారాల్లో అతని స్వభావం మారిపోయింది. ఇంట్లో శాంతి వచ్చింది. ఇది మనకు ఏమి చెబుతుంది? కోపాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం. ఇప్పుడు ఒక లోతైన విషయం, కోపం యొక్క ఫలితం. కోపం వల్ల సంబంధాలు పాడవుతాయి, పాపాలు జరుగుతాయి. కాని కోపాన్ని కంట్రోల్ చేస్తే అల్లాహ్ మనపై సంతోషిస్తాడు. ఖురాన్లో అల్లాహ్ మంచి వ్యక్తుల లక్షణాలు చెబుతున్నాడు. వారు కోపాన్ని అదుపులో ఉంచుతారు, ఇతరులను క్షమిస్తారు. ఇది మనకు ఒక టార్గెట్. ప్రియమైన సోదరులారా, మనకు ఒక ప్రశ్న అడగాలి, నేను కోపానికి బానిసనా, లేక నేను నా కోపాన్ని కంట్రోల్ చేస్తున్నానా? ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఏమి చెయ్యాలి? కోపం వచ్చినప్పుడు వెంటనే ఆగాలి, మాట్లాడకూడదు, అల్లాహ్ను గుర్తు చేసుకోవాలి, స్థానం మార్చాలి, వుజూ చెయ్యాలి. మరియు ముఖ్యంగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే కోపం చాలాసార్లు మన లోపల ఉన్న ఈర్ష్య, అహంకారం, అసంతృప్తి వల్ల వస్తుంది. ప్రియమైన సోదరులారా, మీరు మీ హృదయాన్ని మార్చుకుంటే మీ కోపం కూడా తగ్గుతుంది. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా కోపాన్ని కంట్రోల్ చేయడానికి మాకు శక్తి ఇవ్వు, మా హృదయాలను శుభ్రం చెయ్యు, మాకు సబ్రివ్వు, మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, కోపం ఒక అగ్ని. మీరు దాన్ని కంట్రోల్ చేస్తే అది మీకు శక్తి అవుతుంది, లేకపోతే అది మీ జీవితాన్ని కాల్చేస్తుంది. మనము మొదటి భాగంలో కోపం ఎంత ప్రమాదకరమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ప్రాథమిక మార్గాలను చూశాం. ఇప్పుడు మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే కోపాన్ని కంట్రోల్ చేయడం కేవలం ఒక టెక్నిక్ కాదు, అది హృదయాన్ని మార్చే ప్రక్రియ. ప్రియమైన సోదరులారా, ఒక నిజం మనం అంగీకరించాలి. మన కోపం చాలాసార్లు పరిస్థితుల వల్ల కాదు, మన అహంకారం వల్ల. ఎవరైనా మనకు విరుద్ధంగా మాట్లాడితే మనం కోపపడతాం. ఎందుకు? ఎందుకంటే మనం ఎప్పుడూ సరిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైన స్థితి. ఇస్లాం మనకు వినయం నేర్పిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని చూస్తే ఆయనను చాలామంది మనము మొదటి భాగంలో
కోపం ఎంత ప్రమాదకరమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన ప్రాథమిక మార్గాలను చూశాం. ఇప్పుడు మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే కోపాన్ని కంట్రోల్ చేయడం కేవలం ఒక టెక్నిక్ కాదు, అది హృదయాన్ని మార్చే ప్రక్రియ. ప్రియమైన సోదరులారా, ఒక నిజం మనం అంగీకరించాలి. మన కోపం చాలాసార్లు పరిస్థితుల వల్ల కాదు, మన అహంకారం వల్ల. ఎవరైనా మనకు విరుద్ధంగా మాట్లాడితే మనం కోపపడతాం. ఎందుకంటే మనం ఎప్పుడూ సరిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైన స్థితి. ఇస్లాం మనకు వినయం నేర్పిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని చూస్తే ఆయనను చాలామంది అవమానించారు, దూషించారు. కాని ఆయన ఎలా స్పందించారు? ఆయన క్షమించారు. ఇది సాధారణ విషయం కాదు, ఇది అత్యున్నత స్థాయి సబ్ర్. ప్రియమైన సోదరులారా, మనం ఒక చిన్న విషయం జరిగినా కంట్రోల్ కోల్పోతాం. కాని ప్రవక్తగారు ఎంత పెద్ద పరిస్థితుల్లో కూడా శాంతిగా ఉన్నారు. ఇది మనకు ఒక మోడల్. ఇప్పుడు ఒక లోతైన కాన్సెప్ట్. కోపం కేవలం బయట ప్రవర్తన కాదు, అది లోపల ఒక భావన. మన హృదయంలో ఈర్ష్య ఉంటే, అసూయ ఉంటే, అసంతృప్తి ఉంటే కోపం త్వరగా వస్తుంది. అందుకే మనం బయట మాత్రమే కాకుండా లోపల కూడా పనిచెయ్యాలి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు చెబుతున్నాడు, మంచివారు ఎవరు అంటే వారు కోపాన్ని అదుపులో ఉంచుతారు, ప్రజలను క్షమిస్తారు. ఇది మనకు 2 స్టెప్స్ చూపిస్తుంది: కంట్రోల్ మరియు క్షమ. కోపం కంట్రోల్ చేయడం ఒక స్టెప్, క్షమించడం మరొక స్టెప్. ప్రియమైన సోదరులారా, క్షమించడం బలహీనత కాదు, అది బలం. ఎందుకంటే మీరు మీ ఈగోని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రియల్ ఉదాహరణ. ఒక వ్యక్తి ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతని కలీగ్ అతనిని తప్పుగా మాట్లాడాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అతను వెంటనే రియాక్ట్ అవ్వచ్చు. కానీ అతను ఒక క్షణం ఆగాడు. అతను అల్లాహ్ను గుర్తు చేసుకున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. తర్వాత ప్రశాంతంగా ఆ విషయం హ్యాండిల్ చేశాడు. ఇది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద విజయం. ప్రియమైన సోదరులారా, కోపం వచ్చిన ప్రతిసారి మీరు కంట్రోల్ చేస్తే మీరు మీ ఇమాన్ను బలపరుస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ డైలీ ప్లాన్. ఉదయం లేచిన వెంటనే మీరు అల్లాహ్ను గుర్తు చేసుకోండి. మీ రోజు శాంతిగా ప్రారంభించండి. రోజంతా మీ మాటలపై దృష్టి పెట్టండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మీకు కోపం వచ్చే పరిస్థితులను గుర్తించండి. వాటిని తగ్గించడానికి ప్రయత్నించండి. రాత్రి పడుకునే ముందు మీరు మీ రోజు గురించి ఆలోచించండి. ఎక్కడ కోపం వచ్చింది? ఎక్కడ మీరు కంట్రోల్ చేశారు? ఇది మీకు అవగాహన పెంచుతుంది. ఇప్పుడు ఒక హెచ్చరిక. కోపాన్ని లోపలే దాచుకోవడం కూడా సరైంది కాదు. మనకు నేర్పింది కంట్రోల్ చేయడం, హెల్తీగా ఎక్స్ప్రెస్ చేయడం. అంటే మీరు శాంతిగా మాట్లాడాలి, అరవకుండా, బాధ పెట్టకుండా. ప్రియమైన సోదరులారా, ఇది ఒక స్కిల్. ఇది ప్రాక్టికల్తో వస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన హదీద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, కోపపడవద్దు. ఆయన ఈ మాటను మళ్లీ మళ్లీ చెప్పారు. ఇది ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ప్రియమైన సోదరులారా, మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేస్తే మీ జీవితం మారుతుంది. మీ కుటుంబంలో శాంతి వస్తుంది. మీ సంబంధాలు బలపడతాయి. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా హృదయాలను శాంతిగా చెయ్యు. మా కోపాన్ని కంట్రోల్ చేయడానికి మాకు శక్తి ఇవ్వు. మాకు వినయం ఇవ్వు. మమ్మల్ని క్షమించేవారిగా చెయ్యు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, కోపాన్ని గెలిచినవాడు నిజంగా తనను తాను గెలిచినవాడు.